రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో అనూహర్ బిల్డర్స్ అయితే ఆకృత్యాలు ఒక్కొక్కటిగా అయితే వెలుగులోకి వస్తున్నాయి. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ని కూడా కమర్షియల్ ఫ్లాట్స్ గా అమ్మేస్తున్నారు కొంతమంది కబ్జాదారులు. వైట్ కాలర్ మోసాలతో అయితే బిల్డర్స్ అయితే రెచ్చిపోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ దృష్టిని అయితే ఏమార్చి ముఖ్యంగా అమాయకులకైతే సెట గోపం పెడుతున్నారు. మార్నింగ్ రాగ పేరుతో అయితే అనూహర్ సంస్థ నిర్మించిన ప్రాజెక్ట్ లో భాగంగా చాలా అవకతవకలు కూడా జరిగినట్లుగానైతే తెలిసింది. కమర్షియల్ అంటూ కూడా ఆక్యుపెన్సీ చేసి సర్టిఫికేట్ పొందడం కూడా ఆశ్చర్యానికైతే కలిగిస్తోంది. కట్టడం ఆక్రమమని తేల్చి కూడా గతంలోనే మున్సిపల్ అధికారులు కూడా కూల్చేశారు. ఈ క్రమంలోనే అప్పటికే కొనుగోలుదారుడికి నష్టపరిహారం ఇస్తానని బిల్డర్ అయితే హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు నష్టపరిహారం ఊసేలేదని బాధితుడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అనూహర్ బిల్డర్ దౌర్జన్యాలకైతే పాల్పడుతున్నారు. మరి మణికొండ మున్సిపాలిటీలో ఈ దారుణం అయితే వెలుగు చూసింది. హైదరాబాద్ లో అనూహర్ కు చెందిన పలు అక్రమ కట్టడాలు కూడా ఉన్నట్లయితే తెలిసింది. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం కాలయాపన చేస్తున్నట్లయితే తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇదే బిల్డర్స్ కి అయితే సంబంధించిన పలు అక్రమ కట్టడాలు కూడా ఉన్నట్లయితే సమాచారం. గౌతమి హైట్, యాపిల్ టవర్స్, సన్ టవర్స్, ఆటో లివింగ్ పేర్లతో అయితే నిర్మాణాలు కూడా చేపట్టారు. ముఖ్యంగా లంచాలతో అధికారులను అయితే మేనేజ్ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కూడా తెస్తున్నట్లయితే సమాచారం. ఈ దారుణాలపై అనూహర్ బాధితుడు మాండవ సాయి కిరణ్ అయితే రేఖకు ఫిర్యాదు కూడా చేసినట్లయితే సమాచారం. అతను ఓ నిరుద్యోగి, పేరు మాండవ సాయి కిరణ్. ఎలాగోలా కొంత పైకం కూడబెట్టుకొని అనూహర్ మార్నింగ్ కూడా అనే సంస్థ దగ్గర కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అదే అతనికి పెను శాపంగా మారింది. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు తాను కొన్నది కమర్షియల్ ఫ్లాట్స్ కాదని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అని తేలిపోయింది. ఇలా అనూహర్ సంస్థ ఎన్నెన్నో అక్రమాలకు కూడా పాల్పడినట్లయితే తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని అవకతవకలే. మరి విచిత్రం ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కి కమర్షియల్ అని చెప్పి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డర్ తెచ్చుకోవడంలో కూడానైతే ఆశ్చర్యానికి కలిగిస్తుందని చెప్పాలి. ఇదేలా సాధ్యమయ్యిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలా మోసం చేసి ఎందుకు అమ్మారని బాధితుడు బిల్డర్ ని వెళ్లి అడిగితే సదరు బిల్డర్ దురుసుగా ప్రవర్తించాడు. దానికి గత ఏడాది డిసెంబర్ లో బిల్డింగ్ కి కమర్షియల్ అనుమతులు లేవని చెప్పి అక్రమ కట్టడాలను మణికొండ మున్సిపల్ కమిషనరేట్ అధికారులు అయితే కూల్చివేశారు. దీంతో సదరు బాధితుడు బిల్డర్ ను కలిసి అడిగితే నష్టపరిహారం చెల్లిస్తానని ఆ సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బిల్డర్ ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో మరోసారి వెళ్లి బిల్డర్ ను అడిగే ప్రయత్నం కూడా చేశారు. ఈసారి కూడా మరోసారి అనూహర్ బిల్డర్ అయితే రెచ్చిపోయాడు. ఇంకా దౌర్జన్యానికి దిగి మరి బెదిరించడం అయితే వాపోతున్నాడు. ఇదే సంస్థకు చెందిన చాలా అక్రమ కట్టడాలు హైదరాబాద్ లో ఉన్నాయనైతే తెలుస్తుంది. గౌతమి హైట్, యాపిల్ టవర్స్, సన్ టవర్స్, ఆటో లివింగ్ లాంటి పేర్లతో అక్రమ కట్టడాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయంపై రేరా అధికారులని సంప్రదిస్తే వాళ్ళు రేపు మాపు అంటూ కాలయాపన కూడా చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేయడం, పర్మిషన్లు తీసుకురావడం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు తీసుకురావడం సదరు బిల్డర్ కు సర్వసాధారణం అయిపోయింది. పాత లేఅవుట్స్ లేని రోడ్లను కూడా చూపించి అధికారులను డబ్బుతో కొనేసి కావలసిన పర్మిషన్లు తెచ్చుకున్నారని బాధితులైతే అంటున్నారు. అనూహర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై బాధితుడు రేరా అధికారులకైతే ఫిర్యాదు చేశారు. మణికొండ ఆల్కపూర్ టౌన్షిప్ లో అనూహర్ సంస్థ మార్నింగ్ రాగా పేరుతోనైతే బిల్డింగ్ నిర్మాణం కూడా చేపట్టింది. అందులో మాండవ సాయి కిరణ్ అనే వ్యక్తి షట్టర్స్ కొనుగోలు చేశారు. షట్టర్స్ కొనుగోలు సమయంలో ఆ యూనిట్లు యాజమాన్యం అంటే కమర్షియల్ యూనిట్ గా ఉంటాయని బిల్డర్ హామీ ఇచ్చాడు. అందుకు గాను ప్రతి చదరపు అడుగుకు 9,500 చొప్పున బిల్డర్ అయితే చార్జ్ చేశాడు. అయితే తెల్ల కాగితంపై కేవలం 6,500 మాత్రమే చూపించారు. అదే సమయంలో అదే ప్రాజెక్టులోని నివాస యూనిట్ల ధర కేవలం 4,100 మాత్రమే ఉండటం విశేషం. సదరు బిల్డర్ నివాస యూనిట్లను కమర్షియల్ యూనిట్లుగా తప్పుగా చూపించి అధిక ధరలకు అమ్మడం వల్ల బాధితుడికి భారీ ఆర్థిక నష్టం కలిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే అనూహర్ సంబంధించిన బిల్డర్ సంబంధించిన ఆకృతులు అంత ఇంత కాదని చెప్పవచ్చు. అయితే అనూహర్ మార్నింగ్ రాగా అనే అపార్ట్మెంట్ పేరైతే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అయితే ఉన్నాయని
కానీ దాన్ని కమర్షియల్ గా అయితే కస్టమర్లు మోసాలు చేస్తున్నట్టు మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే వైట్ కలర్ మోసాలతో రెచ్చిపోతున్న ఈ బిల్డర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కూడా స్థానికంగా విమర్శలు వస్తుంది. కమర్షియల్ అంటే కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా మరొక విచిత్రంగా కనిపిస్తుంది. అయితే ఈ కట్టడం ఈ కట్టడం అయితే అక్రమమే తేల్చి కూల్చేసిన మున్సిపల్ అధికారులు కొనుగోదారుడికి నష్టపరిహారం ఇస్తానని కూడా హామీ ఇచ్చిన బిల్డర్ ఇప్పటి వరకు నష్టపరిహారం ఊసలేదని కూడా బాధితుల నుంచి ఆవేదన. ఇదేమని పరిస్థితి మాత్రం దౌర్జన్యాలకు గుండగిరి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మనకు బిల్డర్. అయితే ఏదైతే మణికొండ మున్సిపాలిటీ ఈ వెలుగు చేసిన దుర్మార్గం గురించి అయితే మనకు తెలిస్తే విసుకుపోయే విషయాలు కూడా బయటపడతాయి. అయితే ఈ బిల్డర్ చెందిన అనేక అక్రమ కట్టడాలు కూడా ఉన్నట్టు తెలుస్తాయి. అయితే ఆ బిల్డర్ సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. గౌతమి హైట్స్, ఆపిల్ టవర్స్, సన్ టవర్స్, ఆటో లివింగ్ పేర్లతో అక్కడ కూడా అక్రమాలు జరిగినట్లు క్లియర్ గా అంటే ఇసులే సమాచారం అయితే ఉంది. అయితే అక్కడ కొన్న బాధితుల పరిస్థితి ఏంటంటే కూడా అయోమయంగా ఉన్నట్లు ఉంది హిమవర్షిని. అయితే ఎందుకు ఈ అధికారులు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు అనేది ఒక విధంగా చూస్తే మాత్రం అధికారులు లంచాలు అంటే ఏదైతే బిల్డర్ అయితే లంచాలతో అధికారులను మేనేజ్ చేసినట్లు తెలుస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తున్న వైనం కూడా చూస్తే మాత్రం రేరాకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో రేరాకు ఫిర్యాదు చేసినాడు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అయితే దీంట్లో అది ఈ విషయం వెలుగులోకి రావడం కారణము ఒక కొనుగోదారు నుంచి అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అతని పేరు అయితే మనము అయితే మండవ సాయికుమార్ తెలుస్తుంది. అతను కొంత డబ్బు కూడబెట్టుకొని అనుహోర్ మార్నింగ్ అనే సంస్థ దగ్గర కమర్షియల్ ఫ్లాట్ అంటూ మోసపోవడం జరిగింది. తీరా ఎంక్వైరీ చేస్తే మాత్రము అవి కమర్షియల్ ఫ్లాట్స్ కావు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అని తెలియంది. అయితే ఈ విధంగా చూస్తే మాత్రము ఈ సంస్థకు చెందిన బిల్డర్ ఎన్నెన్నో అక్రమాలు పడినట్టు కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే గతంలో కూడా చాలా అంటే గ్రేటర్ కమిటీ కావచ్చు, చాలా ఫ్లాట్స్ కూడా వీళ్ళు నిర్మాణం చేసిన అంటే ఆ నిర్మాణాలు కూడా ఇలాంటి అవకతవకలు ఉన్నాయి అనే దాని మీద అయితే జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రేరా అధికారులు కానీ, హైదరాబాద్ అధికారులు దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి అతని మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇతను చేసిన అక్రమాలు ఇంత అనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ని ఏదైతే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ని అయితే కమర్షియల్ ఫ్లాట్ గా కూడా విక్రిస్తుంటే మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే ఒక విధంగా చూస్తే మాత్రం ఈ సంస్థకు చెందిన బిల్డర్ ఎన్నో అక్రమ పాలన తెలుస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ని కమర్షియల్ అని చెప్పి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సదరు బిల్డర్ తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే మాత్రము జిహెచ్ఎంసీ వ్యవస్థలో అంటే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కమర్షియల్ గా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంతవరకు మేనేజ్ చేసినాడు అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఏది ఎలా సాధ్యమవుతున్నా కనుక అంటే ఇలా రెసిడెన్షియల్ ఫ్లాట్ కి కమర్షియల్ గా ఆక్యుపెన్సీ తీయడం అనేది బిల్డర్ కి ఏ విధంగా తీసుకురావడం జరిగిందని ఇది సాధ్యమే ఎలా అయిందని కూడా అర్థం కాని పరిస్థితుంది. ఇలా మోసం చేసి ఎందుకు అమ్మారని బాధితులు బిల్డర్ ని వెళ్ళి అడిగితే సదరు బిల్డర్ దురుసుగా ప్రవర్తించడం జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే కానీ గత సంవత్సరం డిసెంబర్ లో మణికొండ మున్సిపల్ సంబంధించిన అధికారులు వచ్చి బిల్డింగ్ కమర్షియల్ అనుమతులు లేవని తేల్చి అక్కడ అక్రమ కట్టడాన్ని కూర్చొని జరిగింది హిమవర్షిని. అయితే ఆ రోజు అయితే ఇమీడియట్లీ ఆ రోజు అయితే బాధితులు బిల్డర్ కలిసి అడిగితే నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు బిల్డర్ అయితే ఏదైతే బాధితుడికి అయితే నష్టపరిహారం చెల్లించలేదు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఒకసారి వెళ్ళి బిల్డర్ని అడిగితే మాత్రం దౌర్జన్యం చేస్తూ బెదిరించడం జరుగుతుందంటే బాధితులు వాపోతారు. అంటే ఇంకా ఇంత దారుణం జరుగుతుంది. ఈ బిల్డర్ చెందిన అనేక అక్రమ కట్టడ నగరాల్లో ఎన్నో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఒక విధంగా చూస్తే మాత్రం ఇలాంటి అక్కడ కట్టడాలపై రేరా అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నారని తెలుస్తుంది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు మేనేజ్ చేయడం వల్ల, పర్మిషన్ తీసుకోవడం వల్ల, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం సదరు బిల్డర్ సర్వసాధారణం అని కూడా ఏదైతే అక్కడ ఉన్న బాధితుల నుంచి తెలుస్తుంది. అయితే పాత రివర్స్లో రోడ్లను చూపించి అధికారుల డబ్బుతో కొనేసి కావాల్సిన పర్మిషన్ తీసుకురావడం జరుగుతుందని బాధితులు చేశారు. కాగా అనుహర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై బాధితుడు రేరా అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధిత ఫిర్యాదుల వివరాలు అంటే అనుహర్ మార్నింగ్ రాగా అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ హైదరాబాద్ లో ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి అంటే ఆ వాణిజ్య యూనిట్ కమర్షియల్ గా అంటే ఏదైతే రెసిడెన్షియల్ కమర్షియల్ యూనిట్ గా ఉన్నాయని బిల్డర్ కదా చెప్తా హామీ. అంటే దీంట్లో ఒక విధంగా చూస్తే మాత్రము అయితే ఏదైతే కొనుగోదారులకు మాత్రం ఇది కమర్షియల్ సంబంధించి కానీ కమర్షియల్ సంబంధించింది కాబట్టి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ 9,500 చొప్పున ఛార్జ్ చేశాడు. కానీ అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది మాత్రం ఎక్కడ లేదు. కానీ బాధితుడికి అయితే మోసం చేయడంలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అక్కడైతే ఆ రోజు
అతను ఏదైతే డబ్బు చెల్లించిన రోజు మాత్రము అక్కడ ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ మాత్రం 6,000 4,000 4,100 రూపాయలుగా ఉన్నట్టు తెలియదు. కానీ కమర్షియల్ అని చెప్పి ఏదైతే కస్టమర్లను అయితే అడ్డగోలుగా డబ్బులు దోచుకుని ఇలాంటి బిల్లుల మీద చర్యలు తీసుకోవాలి. అయితే అతనైతే చెప్తున్నాడంటే ఏంటంటే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని మభ్య పెట్టడం వల్ల నేను కొనుక్కోవడం జరిగిందని కూడా బాధితుడే లబోదిద్దో అంటున్నాడు. కానీ మణికొండ మున్సిపల్ కమిషనర్ అప్పట్లో ఉన్న మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ కలిసి నవంబర్ 27 గత ఏడాది నవంబర్ 27 ఆ ప్రాంత పరిస్థితి అక్కడ నిర్మించిన యూనిట్లు నిజంగానే నివాస యూనిట్లు ధృవీకరించారు. అంటే మనం క్లియర్ చూస్తున్నాము అక్కడ నివాస యూనిట్లేనని అక్కడ మున్సిపల్ అధికారులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇతను మాత్రం దాన్ని కమర్షియల్ గా చూపించి అంతటే జనాల దగ్గర అయితే అక్కడ కొనుగోలుదారుల దగ్గర డబ్బులు అయితే మోసం చేసినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం నిజమే నివాస యూనిట్ ధృవీకరించారు. తర్వాత వాళ్ళు ఏదైతే బాధితులు కొనుగోలు చేసిన యూనిట్లు ఏర్పాటు చేసిన షటర్లను అంటే దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ సంబంధించిన లేదు అనేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఆ షటర్లు అయితే తొలగించేశారు. అంటే ఎటువంటి నోటీసు ఇవ్వలేదని చెప్తున్నాడు అంటే బాధితులు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఏదైతే మున్సిపల్ అధికారులు మాత్రం లేదు, మేమైతే ఏదైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్కి అయితే మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. కానీ ఆ రోజు నాకు ఇంటిమేషన్ ఇచ్చింటే నేను నా దగ్గర ఆ యూనిట్లో నా దగ్గర విలువైన వస్తువులు సుమారుగా 50 లక్షల వరకు నష్టానికి గురైన కానీ అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయని చెప్పారు. అయితే వాటి నోటీస్ బిల్లర్ అయినా రామరెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ సదరు బిల్లర్ మాత్రం కొనుగోలుదారులకు ఏదైతే బాధితులకు మాత్రం చెప్పకపోవడం వల్లే నేను 50 లక్షల నుంచి ₹1,00,00,000 నష్టపోయినానికి వాపోతున్నాడు బాధితుడు. అంటే ఈ పరిమాణంతో బాధితుడి జీవితం అస్తమస్తం అయినట్లు మనకు తెలుస్తుంది. అతని కుటుంబం కూడా నడు రోడ్డును పడిన పరిస్థితి కనిపిస్తుంది. అతనికి జరిగిన నష్టం కోట్లలో ఉన్నట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేరు. అసలు జరిగిన వ్యవహారం సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా చూస్తే మాత్రము ఈ సాయి కిరణ్ అతని సోదరి కలిసి జూన్ 25, 2020 నాడు G4, G5 షటర్స్ అంతా భాగస్వాం అంటే ఎవరైతే ఇద్దరు పార్ట్నర్షిప్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది హిమవర్ష. అయితే బిల్డర్ ఇచ్చిన హామీ ప్రకారము వాణిజ్య యూనిట్లు అనుకుంటూ గుడ్డిగా నమ్మి కొనుగోలు చేయడం వల్ల హెచ్ఎండిఏ కానీ మున్సిపల్ అధికారులు సదరు బిల్డర్కి వాణిజ్య యూనిట్ల సర్టిఫికేషన్ చూపించమని అయితే ఏదైతే దీనికి సంబంధించి అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే దాని వాణిజ్యం సంబంధించి యూనిట్ల సర్టిఫికేట్ చూపించిన నోటీస్ కానీ బిల్డర్ తగిన ఆధారం చూపించలేదు. దీంతో బాధితులు కొనుగోలు చేసిన యూనిట్కు వాస్తవానికి నివాస యూనిట్లని అర్థమైంది. ఈ విషయంపై బిల్డర్తో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే గత సంవత్సరం డిసెంబర్ 24 అయితే యూనిట్ డిమాలిషన్ జరిగింది. అంటే బిల్డర్ సమస్య పరిష్కారం చేయడం కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించారంటే బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే అనుహర్ కన్స్ట్రక్షన్ సేల్స్ అయితే నాగేంద్ర ఏదైతే బాధితుడికి బెదిరింపులు దిగుతూ మా వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, మాకు ధనబలం ఉందని మీరేం చేయలేని బెదిరించడం జరిగింది. ఈ వ్యవహారంలో రేరా కానీ హెచ్ఎండి అధికారులు కానీ నిబంధన ప్రకారం తనకు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని తన కుటుంబాన్ని రక్షించాలని బాధితుడు కోరుతున్నాడు. తక్షణ అనుహర్ కన్స్ట్రక్షన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నివాస యూనిట్లు వాణిజ్య యూనిట్గా తక్కువ చూపించిన కారణంగా అధికారులు స్పందించాలి, తనకు జరిగిన నష్టానికి బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించాలని, అదేవిధంగా యూనిట్ ధర కూడా తేడా గుర్తించి అది కూడా తిరిగి ఇప్పించాలని రేరా కానీ హెచ్ఎండిఏ చట్టాల ప్రకారం తనకు న్యాయం చేయాలని, ఇక ఏదైతే ఈ షటర్స్ ఉన్నాయో అంటే ఏదైతే కమర్షియల్ గా చూపించిన షటర్స్ ఉన్నాయో దాని నంబర్స్ G4, G5 షటర్స్ కి బిల్డర్ నుంచి ఒక సంవత్సరం అద్దె కూడా ఇప్పించాలని, జరిగిన నష్టానికి పరిహారంతో వడ్డీ గురించండి బాధితులు. కానీ షటర్స్ కొనుగోలు చేస్తున్న సమయంలో కమర్షియల్ గా ఉపయోగించడంపై ఎలాంటి సమస్య రాదని బిల్డర్ హామీ ఇస్తేనే నేను అక్కడ సేల్ అగ్రిమెంట్ పాయింట్స్ ప్రకారం ఏదైతే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నానని నో అబ్జెక్షన్ అంటే తమను మోసం చేశానని బాధితులు పెరిగారు. తనకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధంగా అవుతారని బాధితులు తెలియజేస్తుంది హిమవర్షిని. రామ్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ అనుహార సంస్థ నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పర్టికులర్ గా మార్నింగ్ రాగాలో ఎలాంటి అవకతవకలు జరిగి ఉంటాయంటారు? మరి ఒక విధంగా మనం క్లియర్ గా మనం చెప్తున్నాము, మన బిఆర్పీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటంటే ఇది పూర్తిగా అంటే ఇక్కడ నిర్మించినది మాత్రము రెసిడెన్షియల్ సంబంధించి మాత్రం నిర్మించారు. కానీ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రము ఇది కమర్షియల్ యూనిట్లను చూపించేస్తే బాధితులు మోసం చేసినట్లు మనం క్లియర్ గా చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే మాత్రం అక్కడ మనం క్లియర్ గా బిఆర్పీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఎక్కడే కానీ దాంట్లో కమర్షియల్ ఉన్నట్లు మాత్రం లేదు. కానీ కస్టమర్ మాత్రము తన వెబ్సైట్ అయితే బ్రోచర్ పెట్టుకున్నాడు. బ్రోచర్ లో మాత్రం క్లియర్ గా కమర్షియల్ కాంప్లెక్స్ అది కింద మాత్రం ఏదైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రము
కమర్షియల్ గా చూపిస్తూ దానిపైన మాత్రం రెసిడెన్షియల్ చూపిస్తారు. ఇంత జరుగుతున్నా ఇంత ఆన్లైన్ లో బ్రోచర్ కూడా మాత్రం బ్రోచర్ లో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఏదంటే అక్కడ కమర్షియల్ అనేది చూపిస్తుంది. కానీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేసి అంటే ఈ సంబంధించి అంటే ఏదైనా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, ఎందుకు ఇలాంటి జరుగుతున్న వరకు ఎందుకు నిద్రమతలో ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే ఒక బాధితుడు ప్రకారంగా చూస్తే మాత్రము ఒక రెసిడెన్స్ కాంప్లెక్స్ లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ దాన్ని కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితికి వచ్చాడంటే బిల్డర్ ఎంతమంది అధికారులు మేనేజ్ చేస్తుంటారని కూడా స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మార్చుని ముఖ్యంగా ఇటు మార్నింగ్ రాగా నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అనుమతులు ఏం చెప్తున్నారు మరి? ఏసీ వస్తుంది. మనం ఒక విధంగా చూస్తే మాత్రమే ఇక్కడ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి కమర్షియల్ ఫ్లాట్స్ లేవు అని కూడా గతంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాన్ని డిమాలిషన్ చేసే పరిస్థితి కూడా అంటే జరిగింది. అంటే కమర్షియల్ కి అయితే ఈ బిల్డింగ్ అయితే కమర్షియల్ గా అనుమతులు లేవని చేయడం, అక్కడ అక్రమ కట్టడాలు అంటే ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ అంటే దాన్ని సెటప్ చేసారో దాన్ని అయితే అక్రమంగా కూల్చడం అని అక్రమ కట్టడం అనేది కూల్చివేయడం జరిగింది. అయితే అది ఏదైతే ఏదంటే అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు అంటే ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేటప్పుడు అయితే ముందు పరిశీలిస్తారు, కానీ ఎందుకు పరిశీలించుకోకుండా ఏదైనా అవినీతి జరిగిందా అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. హిమవచ్ని రామ్, ఇప్పుడు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, కమర్షియల్ ఫ్లాట్స్ గా ఎలా మార్చారని అనుకోవచ్చు అంటారు? దీంట్లో క్లియర్ గా మన దగ్గర చూస్తున్న డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే మాత్రము ఒక సేల్ డీడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే మాత్రం అక్కడ రెసిడెన్షియల్ మాత్రమే ఉంది, కానీ కమర్షియల్ మనం క్లియర్ గా మన బీఆర్ఎస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే ఒక బిల్డర్ మాత్రం ఒక ఎవరైతే కొనుగోలుదారుని మీద మోసం చేసినట్లు ఏంటంటే, ఎందుకంటే అక్కడ అది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ అక్కడ కమర్షియలే లేనే లేదు, కానీ అతి ఎక్కువగా డబ్బులకు అమ్మడము, అతను డబ్బే ధనార్జనంగా మాత్రం తీసుకున్నాడు. అంటే ఆ రోజు రెసిడెన్షియల్ ఫ్లాట్ లో 4,100 గా ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉన్నదాన్ని 9,500 కూడా వసూలు చేసినట్టు మనకి క్లియర్ తెలుస్తుంది. మనకి ఎక్స్క్లూజివ్ ఇంక్వైరీలో కూడా చూడవచ్చు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు. కానీ ఏదో పేరుకి నామ వ్యవస్థ మాత్రమే అక్కడ ఏదైతే ఇది అక్రమ కట్టడం అని మాత్రం కొద్ది వరకు చర్యలు తీసుకున్నారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే కొనుగోలు ఏదైతే మండల స్థాయికి మాత్రం న్యాయం జరగలేదనేది మాత్రం ఆవేదన వ్యక్తం అవుతుంది. హిమవచ్ని అంటే దీని మీద బిల్డర్ మీద చర్యలు తీసుకోవాలంటే అతనికి గతంలో కూడా చాలా బిల్డింగ్లు చేసినట్లు ఉంది. గౌతమి హైట్, యాపిల్ టవర్స్, సన్ టవర్స్, ఆటో లివింగ్ పేర్లతో నిర్మాణాలు చేస్తున్నారు. కానీ ఈ బిల్డరు ఇలా చేయడం వల్ల అంటే గతంలో చేసిన ప్రాజెక్టులు ఇప్పుడు చేయబట్టిన ప్రాజెక్టుల మీద కూడా ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులు అయితే అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చేస్తున్న బిల్డర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకంటే స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. హిమవచ్ని రాము, ఇప్పుడు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఎలా పొందగలిగారని చెప్పవచ్చు వారు? హిమవచ్ని మనకు క్లియర్ గా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇక్కడ ఏదైతే అతను తీసుకున్న నిర్మాణ కన్స్ట్రక్షన్ మాత్రము ప్యూర్లీ ఏదైతే రెసిడెన్షియల్ ఫ్లాట్ గానే ఉంది. అంటే అతను మనం చూసాం, కానీ కమర్షియల్ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా విచిత్రం. అంటే ఎంతమంది అధికారులు మేనేజ్ చేశాడు, దీని మీద ఏసీబీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. కంపల్సరీగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఈ ఎవరైతే అనూహర్ సంబంధించిన బిల్డర్ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఇతని ఎలా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు, దీంట్లో ఎంతమంది అధికారులను ఇన్వాల్వ్మెంట్ చేశాడు, వాళ్ళకి ఏమన్నా మేనేజ్ చేశాడా అనే దాని మీద అయితే భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. హిమవచ్ని ఇలాంటి బిల్డర్ మీద అయితే కంపల్సరీగా ఏసీబీ అధికారులు బిల్డర్ మీద ఏసీబీ అధికారులు ఏదైతే ఈ అనూహర్ బిల్డర్ కి అయితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. హిమవచ్ని రామ్, ఇప్పుడు మనం గతంలో కూడా చూసుకుంటే వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ బిల్డర్స్ కావచ్చు, అదే విధంగా కబ్జా చేసిన వాళ్ళకి కూడా కావచ్చు, అంటే ఇది అక్రమం అని తెలిసినా కూడా వీరి అధికారులు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు చెప్పినా కూడా వీరు ఈ విధంగా మళ్ళీ బిల్డర్స్ ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? మనము ప్రతిరోజు మనము చూస్తున్నాము, మన బీఆర్ఎస్ అయితే ప్రసారం చేస్తున్నాము. మరి ఎన్నో బిల్డింగ్ సంబంధించి అయితే ఉన్నది ఒక పర్మిషన్ తీసుకుంటది, కానీ వాళ్ళు చేసే మాత్రం పర్మిషన్ ఒక విధంగా ఉంటుంది. దీనికి ఏదైనా సరే ఎవరైనా సరే ఆర్టీఆర్ చేయొచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు ఏదైనా కంప్లైంట్ చేసిన విధంగా చాలా వరకు అయితే వాళ్ళు నెగ్లెక్ట్ గా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనము ఒక బాధితుడు అయితే కంప్లైంట్ ఇస్తే మినిమం 40 నుంచి 45 వరకు కూడా కనీసము ఆర్టీఆర్ వేసినా కూడా రిప్లై రాని పరిస్థితులు మన జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రము బాధితులు చాలా మంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు మన తప్పిదం వల్లనే
ఇంత పెద్ద జరుగుతున్న ఏదైతే రెసిడెంట్ ఫ్లాట్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టేసి చేస్తున్నా కూడా చూసి చూడట్లు వేస్తున్న ఇలాంటి అధికారుల మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి ఏసీబీ అధికారులు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము చాలా క్లియర్ గా చెప్తుంది, తెలంగాణలో అవినీతి రహితంగా చేస్తాము అని ఏదైతే చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ చెప్తున్నారు, ఏదైనా సరే ఎవరైతే ఈ అవినీతి పరుల అధికారులు మాత్రం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు మాత్రం చర్యలు లేకుండా పోయింది. ఇలాంటి జరుగుతున్న ముందు ఎక్కువగా జరుగుతున్న మాత్రం హైదరాబాద్, తెలంగాణలో మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఎక్కువ జరిగిన ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే ఎక్కువ అవినీతి జరుగుతుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే జిహెచ్ఎంసీ ఆఫీస్ లోనే మాత్రం అవినీతి భారీ స్థాయిలో తెలుస్తుంది. ఎందుకంటే ఒక సెల్లిటి ప్రకారం చూస్తే మాత్రము అక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉన్నప్పుడు అక్కడ G4, G5 సెల్లీలు మెన్షన్ చేశారంటే దాని మీద ఎలాంటి అంటే దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ సంబంధించిన అధికారులు ఎలా దాన్ని రిజిస్ట్రేషన్ చేశారనే కూడా ఒక భిన్నాభిప్రాయం వస్తుంది. ఏమవుతుంది రామ్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ కొనుగోలుదారులు ఎవరైతున్నారో వారికి నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం చెల్లించకపోవడం, వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోవడం, వారికి రివర్స్ గా మాట్లాడడం, ఇలాంటివి జరగడానికి అదే విధంగా ఇప్పుడు దీని వెనక వీరే కాకుండా ఇంకెవరైనా పాత్రదారులు ఎవరైనా ఉండవచ్చు అంటారా? క్లియర్ గా మనము బిఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ విజిలెన్స్ చూస్తున్నాము. ఒక బిల్డరు కొంతమందితో మాట్లాడే చూసాము. అంటే అక్కడ ఆయన క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు, మన బిఆర్ఎస్ స్క్రీన్ మీద చూడొచ్చు, అతను చాటింగ్ చేస్తున్నాడు. అంటే ఏదైతే కస్టమర్ దగ్గర చాటింగ్ చేస్తున్నాడు, సరే మా దగ్గర కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, వచ్చి చూసుకోండి, చాలా అంటే మీరు 2-3 రోజుల్లోనే ఫిక్స్ చేసుకోవాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 6 అని కూడా అవైలబుల్ ఉన్నాయని చూపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము అతను బహిరంగంగానే చెప్తున్నాడు, నా దగ్గర రెసిడెన్స్ అంటే కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయని. కానీ రెసిడెన్షియల్ దాంట్లో అంటే ఏదైతే నివాసానికి సంబంధించిన అపార్ట్మెంట్ లో ఏదైతే యాజ్ పర్ జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం కానీ మున్సిపల్ రూల్స్ ప్రకారం కానీ అది నివాసానికి ఉపయోగించాల్సిన ఫ్లాట్స్ మాత్రమే. కానీ అక్కడ రెసిడెన్షియల్ జోన్ గా ఏదైతే మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం, వార్తకు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తాం. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము అంటే బిల్డర్ మాత్రం కంపల్సరీగా అంటే ఎవరైనా బిల్డర్ ఇక్కడ క్లియర్ తెలుస్తుంది, ఏదైతే బాధితున్నాడో సాయి కిరణ్ బాధితుడుగా భయపడే పరిస్థితులకు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నేను నష్టపరిహారం చెల్లిస్తానడము, నష్టపరిస్థితి అంటే ఆ రోజు మాత్రం అంటే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము అక్కడ కట్టడం అని తేల్చడంతో నేను నీకు నష్టపరిహారం చెల్లిస్తాను, కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఇవన్నీ ఏం చేసుకుంటామని అంటున్నాడని కూడా బాధితుడు అయితే సాయి కిరణ్ చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి చూస్తే మాత్రం బిల్డర్ల దౌర్జన్యం అనేది హైదరాబాద్ ఫైనల్ గా మనం చూసుకుంటే ఈ కొనుగోలుదారులకు ఏమైనా నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందంటారా, లేదంటే కంప్లీట్ గా లేదని చెప్పొచ్చు అంటారా ఫైనల్ గా? దీంట్లో చూస్తే మాత్రము ఇక్కడ యూనిట్ లో ఏదైతే కమర్షియల్ యూనిట్ లో మాత్రమో ఎక్కడైతే రెసిడెన్షియల్ యూనిట్ లో కమర్షియల్ గా ఫ్లాట్ కావడంతో దానికి 100% అయితే జిహెచ్ఎంసీ అధికారులు కానీ రేరా అధికారులు కానీ కంపల్సరీగా వీళ్ళు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసేసుకొని బిల్డర్ నుంచి కంపల్సరీగా అయితే బాధితులకైతే న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం నేను న్యాయ పోరాటానికి వెళ్తానని కూడా బాధితులు చెప్తున్న విషయం మనకు క్లియర్ జరుగుతుంది. నాకు కంపల్సరీ న్యాయం చేయండి అని కూడా ఆల్రెడీ రేరాకు, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండి అధికారులు కూడా ఆల్రెడీ ఎన్నిసార్లు లెటర్ పెట్టుకోక నాకు న్యాయం జరగలేదని చెప్తున్నాడు హిమోష్ని. రైట్ రామ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.